వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముందుగా ఇక్కడ రోజారెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి మనం చూద్దాం. 2 సార్లు చూడాలి. ఏంటంటే ఒకటి మంత్రిగా మాట్లాడినటువంటి మాటలు, రెండోది ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నటువంటి మాటలు. ముందుగా మంత్రిగా మాట్లాడినటువంటి మాటల వీడియో ఒకసారి చూసేద్దాం. అసలు రుషికొండ పైన ముఖ్యమంత్రి గారు అక్కడ ఉండటానికి వీల్లేదు, ఆ రిసార్ట్లో ఎక్కడ ఉండకూడదు అని చెప్పేసి పిటిషన్ వేసింది. దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఎందుకు దానిపైన కూడా పిటిషన్ వేసాను అనుకున్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి ఆ ఋషికొండ మీద ఎంత కాన్సన్ట్రేషన్ మనం చూస్తున్నాం. వీళ్ళు వారి మీద విషయం చమ్మేదే కాకుండా ఏ విధంగా పవన్ కళ్యాణ్ పంపించి అక్కడ ఓవర్ యాక్షన్ చేయించారో కూడా మనం చూసాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా రాజధానిగా వైజాగ్ని అనౌన్స్ చేసిన రోజు నుంచి వైజాగ్ మీద, ఉత్తరాంధ్ర మీద వీళ్ళకి ఎంత కడుపు మంటో, ఏ విధంగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు తారాస్థాయికి వెళ్ళిపోయారు. అసలు సుప్రీంకోర్టుకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఆడ ఉండకూడదు అని పిటిషన్ వేస్తే తుపుక్కను ఉంచి దాన్ని డిస్మిస్ చేశారు. అంటే ముఖ్యమంత్రి ఎక్కడ ఉండాలి, ఏం తినాలి, ఎవరితో మాట్లాడాలి, ఎక్కడ కూర్చోవాలి, వీళ్ళెవరు చెప్పడానికి? ప్రజలు తిరస్కరించిన వాళ్ళు వీళ్ళు మాట్లాడటానికి రైట్స్ లేదు. ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్స్ ఒక టీం వేయటం జరిగింది. సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ కల్పించాలి, అలాగే ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రిని కలవటానికి అనువైన ప్లేస్ ఉండాలి. సో పరిపాలన అక్కడి నుంచి చేయాలి అన్నప్పుడు అది బాగుంటే అక్కడ ఉండటానికి ఈరోజు కమిటీ నిర్ణయం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉంటారు. వీళ్ళు చెప్పినంత మాత్రాన ఉండకూడదు అంటే ఎలా కుదురుతుంది? ఈరోజు రిషికొండ టూరిజం బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్న హైకోర్టు డైరెక్షన్లో హైకోర్టుకి ప్రతిదీ కూడా చూపించి న్యాయబద్ధంగానే కడుతున్నాం. సో ఈరోజు ఐఏఎస్ కమిటీ ఏదైతే అక్కడ ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారిని నిర్ణయిస్తే ప్రజల కోసం, ప్రజలకి పరిపాలన అందించడం కోసం, వాళ్ళకి కూడా ముఖ్యమంత్రి అందుబాటులో ఉండటం కోసం అక్కడ ఉంటాం. కాబట్టి వీళ్ళు ఎంత అరుచుకున్నా, ఎంత గీ పెట్టుకున్నా వీళ్ళు ఏం చేయలేరు. ఇది ముఖ్యమంత్రి గారి క్యాంపు కార్యాలయం. ఇక్కడే నివాసం ఉండబోతున్నారు. ఇక్కడి నుంచే పరిపాలన జరగబోతోంది. అందుకే నిర్మించడం జరిగింది అని ఆ రోజు నగలు దిగేసుకొని మీడియా ముందు కూర్చొని మాట్లాడినటువంటి మాటలు. ఓకే, ఇప్పుడు కొత్తగా ఏం మాట్లాడింది అనేది ఇక్కడ చూడండి. పచ్చకామర్లోకి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని చంద్రబాబు నాయుడుకి స్కామ్లు చేయడం అలవాటు కాబట్టి ఎవరేం చేసినా అది స్కామ్ లాగా కనిపిస్తుందేమో నాకు తెలీదు. పర్యాటక రంగంలో ఈరోజు ప్రపంచ దేశాల నుంచి వచ్చే వాళ్ళకి, వాళ్ళు వచ్చినప్పుడు కానీ, వాళ్ళు ఉండటానికి కానీ ఒక ప్రభుత్వం వాళ్ళతో డిస్కస్ చేయాలనుకున్నప్పుడు ఒక అద్భుతమైన ప్లేస్ ఉండాలి. అది ఎక్కడికి వెళ్ళినా కూడా ఉన్నాయి అన్ని రాష్ట్రాలకి. మన దురదృష్టం రాత్రికి రాత్రే పారిపోయి వచ్చారు కాబట్టి రాజధాని టెంపరీ, అన్ని టెంపరీ, ఎక్కడ ఒక పర్మనెంట్ బిల్డింగ్ అని ఒక అద్భుతమైనది లేదు. అది టూరిజం ద్వారా ఒక 7 స్టార్ ఫెసిలిటీస్ ఉంది కాబట్టి హైదరాబాద్ లో పలక్నం ప్యాలెస్ లాగా ఎవరితో అయినా మీరు లీజ్కి ఇచ్చి రన్ చేయండి, లేదా మీరుండండి, లేదా ఇంకో దానికి ఉపయోగించుకోండి. అంతేగాని ఎంత ఏడుపు అంటే అసలు సంబంధం లేని ఎవరో పోయేసి మనం చూసేసి ఫోటోలు పెట్టేసి 25 లక్షల డబ్బంట, బెడ్ ఇంత. ఒక బిల్డింగ్ కట్టినప్పుడు ఆ బిల్డింగ్ కి తగ్గ ఫర్నిచర్ అనేది దాంట్లో పెట్టడం జరుగుతుంది అనేది ఫస్ట్ వీళ్ళు తెలుసుకోవాలి. చూసారుగా, అదొక 7 స్టార్ హోటల్, 7 స్టార్ హోటల్ బిల్డింగ్. అది కాస్ట్లీ బిల్డింగ్లు కట్టినప్పుడు కాస్ట్లీయెస్ట్లుగానే ఉంటాయి అక్కడ ఉండేవి. విదేశాల నుంచి అతిథులు వచ్చినప్పుడు అక్కడ వాడుకోవడానికి ఉంటుంది. మీరు ఉంటే ఉండండి, లేదంటే ఎవరికైనా లీజుకి ఇచ్చుకోండి. కాస్ట్లీ బిల్డింగ్ కట్టినప్పుడు కాస్ట్లీ ఫర్నిచర్ ఉంటుంది. ఇది ఆవిడ చెప్పింది. రోజా గారు, నాకు ఒక డౌట్. మీరు ఇల్లు కట్టుకున్నారు కదా, ఇంటికి ఎంత ఖర్చు అయిందంటే మీ అబ్బాయికి కొన్న బెంజ్ కార్ ఖరీదే 2 కోట్లు ఎంత ఉంటుంది. అలాంటిది మీరు ఇల్లు బాగానే కట్టుంటారు. అంత ఇల్లు కట్టినప్పుడు దాంట్లో అంటే ఇలా అంటున్నాను, తప్పుగా అనుకోకండి, తినేసి ఎరిగిన తర్వాత కడుక్కుంటారు సారా, కడుక్కుంటారు కదా, దానికి ఎంత పెట్టుంటారు? అంటే సొమ్ములు మీవి కదా, మంది సొమ్ము నుంచి దుబ్బేసి ఏమైనా చేస్తే నాకు తెలియదు, కానీ మీ సొంత సొమ్ములతో కట్టుకుంటే ఖచ్చితంగా మహా అయితే ఓ 50,000 నుంచి ₹1,00,000 పెట్టుండొచ్చేమో, అంతే కదా. మరి 10 లక్షలు పెట్టి కాదు కదా. మరి ఎవడబ్బ సొమ్ము అని చెప్పి ఎవడో వచ్చేదో చేసేదానికి విదేశీ అతిథులు వస్తారు, ఇంకొకళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారని చెప్పి కట్టడానికిను ఇంత మంత్రిగా మాట్లాడిన మాటలకి కంపేర్ చేసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అక్కడికి వెళ్ళి కడుక్కోవడానికి 12.5 లక్షల కమ్మోడా? 12.5 లక్షల కమ్మోడా? అది లేకపోతే కిందకి దిగదా? కడుక్కోవడానికి రాదా? స్నానం చేయడానికి అయితే బాత్ టబ్, పోనీ దానికి కొంచెం కాస్ట్లీ వేద్దాం, 2 లక్షలు వచ్చేస్తాయి. 2-2.5 లక్షలు అనుకుందాం. పోనీ
అంటే పింగాణి లాగా మంచి ఇది చేసి నీళ్లు లీక్ అవ్వకుండా ఒకవేళ వేడి నీళ్ళతో చేయాలంటే ఆ టెంపరేచర్ తగ్గకుండా మెటీరియల్ పెట్టేలాగా 2.5 లక్షలు బాత్ టబ్ వేసుకుందాం. ఎంత కాస్ట్ అవుద్ది? అంటే మన సొమ్ములైతే మంత్రిగా మీరు సంపాదించుకునే దానికి మన సొంత సొమ్ములు అయితే 2.5 లక్షలు పెడతాం. 36 లక్షల 36 లక్షల స్నానం చేయడానికి. ఏంటి ప్రతి రూములో సామ్సంగ్ది 2.5 లక్షల స్పీకర్లా? ఏం పాటలు వినడానికి? ఏం చేయడానికి? 7 స్టార్ హోటల్ కట్టారా అక్కడ? ప్రెసిడెన్షియల్ సూట్ కట్టారా? వివిఐపీలు వస్తారు, వాళ్ళకి వాడాలా? ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి వీళ్ళు వచ్చేదానికి వాళ్ళకి లేవా? రాష్ట్రపతి భవన్ లేదా? లేదంటే హైదరాబాద్లో రెండో భవనం లేదా? రాష్ట్రపతి పర్యటనకు వస్తారు, ఇక్కడ విడిది చేయడానికి రారు. ఒకవేళ వచ్చారు అనుకోండి, గవర్నర్ బంగ్లా ఉంది, గవర్నర్ బంగ్లా ఉంది, స్టేట్ బంగ్లాస్ ఉన్నాయిగా, వాడుకుంటారు. వాళ్ళు ఏం అడగట్లేదే. ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, నేను రాష్ట్రపతిని, నేను ప్రధాని, నేను వచ్చి ఇక్కడ ఉండడానికి నాకు 1000 కోట్లతో ఇల్లు కట్టండి, లేదంటే 500 కోట్లతో ఇది కట్టండి, ప్యాలెస్ కట్టండి, వాళ్ళు ఏం చెప్పలేదే. సరే కట్టారనే అనుకుందాం. కట్టిన దాంట్లో మరి నేను కాలకృత్యాలు తీర్చుకోవడానికి బాత్రూమ్ ఉండాలి, బాత్రూంలో బాత్ టబ్ 36 లక్షలు తిను, కమోడ్ 12.5 లక్షలు తిను, నేను అప్పుడు పాటలు వింటూ ఉంటాను, పాటలు వింటుంటే స్పీకర్లో 2.5 లక్షలు. వాళ్ళు ఏం అడగలేదే. ఏమొచ్చింది రోజమ్మా నీకు చెప్పడానికి? సిగ్గనేది లేదా? నాలుక మందమైపోయిందా బాగా? ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టినా సరే ఏం లేదా? ఇంకా ప్రజల ముందుకెళ్ళి ఈ పాచిపోయిన నోరేసుకొని ఇలాంటి దరిద్రపు కబుర్లు చెప్పడానికి, మాట్లాడడానికి దిక్కుమాలి సాక్షి టీవీని అడ్డం పెట్టుకొని మహిళ అయిపోయావు కాబట్టి, మా అమ్మని ఎంత గౌరవిస్తానో అలా గౌరవించాలి కాబట్టి చాలా విషయాలు నేను మాట్లాడలేకపోతున్నాను, అనలేకపోతున్నాను, నిజంగా అనలేకపోతున్నాను. సంస్కారం ఉంది కాబట్టి. లేదంటే మీరు చేసినటువంటి ఈ పుండాకోరు పనులకి పళ్ళు రాలగొట్టాలి అసలు రోడ్డు మీద నిలబెట్టి ప్రజలైతే. ఎవరి డబ్బులు రా మీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చేయడానికి? అమరావతిలోనేమో అన్ని వేల కోట్ల రూపాయల బిల్డింగ్లు అవన్నీ ఇంకా కన్స్ట్రక్షన్ అయిపోతే రాష్ట్రం నిలబడుతుంది అనుకుంటే దాన్ని పాడుబెట్టేసి ఇక్కడికి వచ్చి కొండ కూల్చి కొంపగట్టుకున్నావా సచ్చినోడా, సన్నాసి, దగుల్బాజీ, నీ అంతా నికృష్ట వెధవా అని ప్రజలు తిట్టాలండి. భావ ప్రకటన స్వేచ్ఛ వాళ్ళది, ఎందుకంటే డబ్బులు వాళ్ళవి కాబట్టి. వాళ్ళ డబ్బులతోటే కదా కట్టించింది. సరే, లాజిక్ రెండు. సరే అమ్మా, నువ్వు అన్నట్టే ఎవరో ఒకళ్ళకి లీజుకి ఇద్దాం. 500 కోట్లు అయింది కదా, ఇప్పుడు దాని మెయింటెనెన్స్కి వీటికి నెలకి ఎంతో అంత అవుతూనే ఉంటుంది కదా, వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా. అక్కడ ఇంకెప్పుడు కరెంటు పోకుండా విద్యుత్ సదుపాయాలు ఇవన్నీ మళ్ళీ కల్పించి ఇవన్నీ చేయాలి కదా, అవి కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి కదా. సరే, అన్నీ కలుపుకుందాం. విదేశీయులు అతిథులు వచ్చారు, విశాఖపట్నానికి వచ్చారు అనుకుందాం. ఆ ప్రెసిడెన్షియల్ సూట్లో దిగడానికి ఎంత అద్దె వసూలు చేయాలి వాళ్ళ దగ్గర? మా ఫ్రెండ్ ఉన్నాడు జాన్ అని చెప్పి, యుఎస్లో ఉంటాడు. మొన్నే మెసేజ్ చేశాడు, మూర్తి ఐ జస్ట్ వాంట్ టు కమ్ టు ఇండియా. యా ప్లీజ్ బ్రదర్ కమ్, ఐ షో ది బెస్ట్ అని చెప్పా. సరే, విశాఖపట్నం తీసుకొస్తా. వాడు అలాగే ఓ ఉద్యోగి, కాకపోతే నేను రూపాయల్లో సంపాదించుకుంటే వాడు డాలర్లో సంపాదించుకుంటాడు, పెద్ద ఆస్తిపరుడు ఏమీ కాదు. వాడు వస్తాడు, నాకు తీసుకెళ్ళి విశాఖపట్నం ప్యాలెస్లో పెట్టాలని ఉంటుంది. ఎంత అద్దె ఛార్జ్ చేయాలి వాడి దగ్గర? నేను చెప్పాలి వాళ్ళకి, వీడి దగ్గర ఇంత ఛార్జ్ చేయండి అని చెప్పాలి కదా. ఎంత చేయాలి? ఇలా ఎంతమందిని తీసుకొస్తే ఎప్పటికా 500 కోట్ల రూపాయలు తీరుతుంది? పోనీ దాన్ని ఏమైనా ఒక వైద్యశాలకో ఇంకో దానికో వాడడానికి ఏమైనా ఉందా? నిజంగా జగన్మోహన్ రెడ్డి టేస్ట్ని నేను తప్పట్లా, చాలా చక్కటి టేస్ట్. నా దగ్గరే డబ్బులుంటే, నిజంగా నా దగ్గరే డబ్బులుంటే, అంత స్థలం నాకుంటే నేను కూడా చక్కగా అలా కట్టించుకుంటా. నా సొంత డబ్బులతో నేను కట్టించుకుంటా. మంచి ఆర్ట్, మంచి టేస్ట్ ఉంది జగన్మోహన్ రెడ్డికి. ఈ విషయంలో నేను అభినందిస్తా. మంచి టేస్ట్ ఉంది రెడ్డి నీకు, నో డౌట్ ఇన్ దట్. కానీ నీ సొంత డబ్బులతో కట్టుకుని ఉంటే అది వేరేది. అప్పుడు నిజంగా ఎవరిని చూడనిచ్చేవాడు కాదు. ఎందుకంటే యలహంక ప్యాలెస్లోకి వెళ్ళి చూడడానికి లేదు, తాడేపల్లి ప్యాలెస్లో చూడడానికి లేదు. అవును, తాడేపల్లి ప్యాలెస్లో ఇవన్నీ ఉన్నాయా? ఈ 12 లక్షల కమోడు, 36 లక్షల
బాత్ టబ్ ఇవన్నీ ఉన్నాయా? దయచేసి ఒకసారి నీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి చూపిస్తే అప్పుడు నువ్వు చేసిన తప్పు కాదని ఒప్పుకుంటాం అబ్బా. నీ సొమ్ముతోనే కాదు, ప్రజల సొమ్ముతో కూడా సేమ్ అదే క్వాలిటీలో ఉండాలి అందరికీ అని చెప్పి కట్టించామని ఒప్పుకుంటాం. నీ కొంపలో ఉన్నాయో చూపించు. లేదు రోజా కొంపలో ఉన్నాయా? లేదు మీ మంత్రుల కొంపల్లో ఉన్నాయా? 36 లక్షల బాత్ టబ్, 12 లక్షల కమ్మోడు, గోల్డ్ ప్లేటెడ్ ఈ షవర్స్, ఇటాలియన్ మార్బుల్స్, స్విట్జర్లాండ్ నుంచి, బ్రిటన్ నుంచి వచ్చినటువంటి షాండ్లీర్స్, ఫర్నిచరు, ఇవన్నీ నీ సొంత కొంపలో ఉన్న ఒకసారి చూపిస్తే, లేదు జగన్మోహన్ రెడ్డి తన సొంత డబ్బులతోటి కొనుక్కున్నాడు అవి, ఇక్కడ వచ్చే వాళ్ళకి కూడా ఇలాగే అతిథులకు బాగుండాలని ఇలాగే చేశాడని నేనే చెప్తా. నీ సొంత కొంపలో ఉన్నాయి లేదు చూపించు. సారీ, ఉండవు కదా, ఉన్నా చూపించవు కదా. ఎందుకంటే ప్రజల సొమ్ముతోటి సీఎం క్యాంప్ ఆఫీస్లో ఏదో సెక్రటేరియట్లో జరగాల్సిన మీటింగ్ సెటప్ అంతా వెళ్ళి క్యాంప్ ఆఫీస్లో పెట్టించుకున్నావు కదా ప్రజల సొమ్ముతోటి. పరదాల్లో తిరగడం అలవాటైపోయింది కదా, జైలు జీవితం అలవాటైపోయి ఆ ట్రామా నుంచి బయటికి రాలేక 30 అడుగులు ఎత్తున ఫెన్సింగ్లు కట్టించుకున్నావు కదా, ఇనప ఫెన్సింగ్లు. ఇవి రోజాకు కనిపించవు, వచ్చి మాట్లాడేస్తూ ఉంటుంది. ఏమనాలి, ఏం చెప్పాలి? వాట్ ఇస్ దిస్? కొంచెమైనా ఉండాలిగా. అప్పుడు మంత్రిగానేమో అలా మాట్లాడడం, ఇప్పుడు ఓడిపోయి బయటకు వచ్చిన తర్వాత ఇలా మాట్లాడడం. నోరా తాటి మట్ట అంటారు చిన్న ఊళ్ళలో. ఒరే అది నోరా తాటి మట్ట అంటారు, అంటే అంత మందంగా ఉంది ఏం మాట్లాడుతున్నావు అని. మీ సొమ్ములతోటి ఏమన్నా చేసుకోండి, ఎవరికి అభ్యంతరం లేదు. మీరు కష్టపడి సంపాదించి ఎంతైనా ఖర్చు పెట్టుకోండి, ఎవ్వరు అడగరు మిమ్మల్ని. అంబానీని ఏమైనా అడిగారా? యాంటలియో కట్టుకున్నాడు 1500 కోట్లు ఎంతో ఖర్చు పెట్టి, ఇంకా పైసలకే ఖర్చు పెట్టి అంత పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. ఆయన ఎవరిని అడిగారా ఎందుకయ్యా నువ్వు ఇంత కట్టుకున్నావు అని? ఆయన వ్యాపారం చేశాడు, కట్టుకున్నాడు. మరి మీరేం పీకారని? ప్రజల సొమ్ముతో 500 కోట్లతో అక్కడ తగలేయడానికి, 500 కోట్లు కాదు 700 కోట్లు. పల్లా శ్రీనివాసరావు గారు చెప్తున్నారు 500 కాదండి మొత్తం 700 కోట్లు అతని ఆదాయం పోయింది. అది చదును చేయడానికి, ఎస్ఆర్జెడ్ నిబంధనలను అతిక్రమించడానికి, కోర్టు ఫీజులకి, ఇలా లెక్కేసుకుంటే నిజంగానే పోయింది 700 కోట్ల ప్రాపర్టీ మొత్తం. దాని లెక్క ఎవడికి అమ్మాలి ఇప్పుడు? భూమి ప్రభుత్వానిది, అమ్మడానికి లేదు, ఎస్ఆర్జెడ్ నిబంధనలు. బిల్డింగ్లు అమ్మాలా? ఏమవుతుంది అమ్మితే? భూమితో సైతం ఇస్తారా? దానికి అప్పుడు 1500 కోట్లు 2000 కోట్లు అవుతుంది. చూస్తూ విశాఖపట్నం నడిబొడ్డున ఉన్నటువంటి పెట్టని కోట, విపత్తుల నుంచి కాపాడినటువంటి, నిజంగా మళ్ళీ ఈ మాట గుర్తు చేస్తున్న విశాఖవాసులకు తెలుసు, ఋషికొండ లేకపోయి ఉంటే విశాఖపట్నం స్మాష్. హుదూద్ తుఫాన్ అప్పుడు విశాఖ స్మాష్, నో డౌట్ ఇన్ దట్. ఆ కొండ ఉంది కాబట్టే ఇంకా నగరం అలాగ ఉంది. ఏదంటే మొత్తం బూడిద ఎడారైపోయేది, అంతకుమించి ఏం లేదు. సో ఇప్పుడు దాన్ని అక్కడ వదిలేయాలి. టూరిజం పేరుతోటి ఈవిడ గారు చేసింది ఇది. ఇప్పుడు వచ్చి పత్తితి కబుర్లు చెప్పడం ఇలాగా. ఇలా తిట్టుకుంటూ పోతే ఎంతసేపు అని తిట్టచ్చులేండి, చేసిన తప్పుడు పని కాబట్టి. పైగా కవరింగ్ ఒకటి 7 స్టార్ బిల్డింగ్ అని. తాజ్ ఫలక్నుమా ప్యాలెస్ చెప్తారు, లేదంటే పార్క్ హయత్ గురించి చెప్తారు. అవన్నీ ప్రైవేట్వి, అవన్నీ ప్రైవేట్వి. ఇది గవర్నమెంట్ కట్టింది, దేనికి కట్టిందో కూడా తెలీదు. మాకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోతే మొత్తం నేనే, నాదే. సముద్రాన్ని చూస్తూ ఉండాలి. 2 కూతుళ్ళకి చెరో బ్లాకు, ఈయన గారికి ఒక బ్లాకు, లింగులిటిమంటూ ఉండేది 2. ఏదో వందలాది మంది టూరిస్టులు వెళ్ళిపోయే దాంట్లో దూరేటట్టుగా ఈ కట్టడాలు. ప్రజలకు ఉపయోగపడిందా? దానివల్ల ఏమైనా ఉందా అసలు? సరే అది ప్రజలదే అనుకుంటే మరి టూరిజం మినిస్టర్ కింద రండి, ఇగో ఇక్కడ ఇలా జరుగుతోంది, ఇగో దీని మీద అభిప్రాయం సేకరించి ఇగో ఇలా చేద్దాం అనుకుంటున్నాం అని పిలవగలిగారా? పిలవలేదు. బలుపు, అధికారం ఉంది కదా అని బలుపు. ఎందుకే ఈ బలుపుని ప్రజలు పసిగట్టారు కాబట్టి, ఒరే మనం ఏదో ఒక్క ఛాన్స్ అనుకుంటే మనం ఏదో ఉద్ధరిస్తారనుకున్నాం, కానీ వీళ్ళు బలుస్తారు అనుకోలేదని తీసుకెళ్లి కూర్చోబెట్టారు. 5 బీకి 11 మిగిల్చారు. అసలు ఆ 11 కూడా మిగల్చకపోదురు, కర్మ కాలి మొత్తానికి సుడి బాగుండి ఆ 11 అన్న మిగిలే, అంతకుమించి ఏం లేదు. సో రోజా గారికి చెప్పదలిచినటువంటి ఒక సూచన,
ఇంకెప్పుడు మీడియా ముందుకు రావద్దు, ఇలాంటి దిక్కుమాల స్టేట్మెంట్లు ఇవ్వద్దు. పైగా మనం మాట్లాడుతాం, నిన్న ట్వీట్ కూడా వేశారు ఆవిడ. దేనికి సంబంధించి, ఈ విశాఖ ఋషికొండకి సంబంధించే ఒక ట్వీట్ కూడా ఆవిడ వేయడం జరిగింది. మా జగనన్న పైన మా పైన ఎంత వ్యక్తిత్వ హననం చేసినా రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటంలో వెన్ను చూపేది లేదు, వెనకడుగు వేసేది లేదు అంటూ ఆవిడ నిన్న ట్వీట్ అనేది వేసింది. పర్యాటక స్థలంలో పర్యాటక శాఖ భవనాలు నిర్మించడం తప్ప, విశాఖ నగరాన్ని విశ్వనగరంగా చేయాలి, ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. ఇది ఇంకొక సూచన. 61 ఎకరాల్లో 9.88 ఎకరాల్లోనే నిర్మాణాలు, మొత్తం 22 ఎకరాల్లో జరిగింది నిర్మాణం అనేది, మొత్తం అంతా కూడా 22 ఎకరాల్లో జరిగింది. మొత్తం నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది వీళ్ళు చేసినటువంటి దానికి ఏం చేశారు, ఎలా చేశారు అనేది. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా 5 స్టార్ వసతులతో హైదరాబాద్లో సొంత ఇల్లు కట్టుకున్నారని హైత్ హోటల్లో లక్షల ప్రజల డబ్బులు అద్దెలు చెల్లించిన వాళ్ళ విమర్శలు చేసేది. లేక్ వ్యూ గెస్ట్ హౌస్, పాత సచివాలయం, ఎల్ బ్లాక్, హెచ్ బ్లాక్లో 40 కోట్లతో హంగులద్ది రాత్రి వదిలేసి విజయవాడ వచ్చేసిన వాళ్ళ విమర్శలు చేసేది. ఏ ఒక్కదానికి వీళ్ళ దగ్గర ఆధారాలు లేవు, నోట్లోంచి వచ్చేది బురద తప్ప వీళ్ళ దగ్గర ఆధారాలు లేవు. సో ప్రజలు ఇలాంటి వాళ్ళని నమ్మాల్సినటువంటి అవసరం లేదు. కనిపిస్తే మీ సన్మానం మీరు చేయండి. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.